అసాధ్యమైనది ఏమీ లేదు. బాగు చేసే అంత సమర్థుడు మన దేవుడు. ఆయన నమ్మిన బిడ్డలు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. వాక్యంలో ఉంది కదా, శరీరం బలహీన కానీ ఆత్మ అంట దినదినం వర్ధులు నూతన పరచబడుతుందంట. మనుషులు కనుక చిన్న చిన్న బలహీన వచ్చిన తృప్తులు పోకూడదు. పిల్లల పరీక్షలతోనే పాస్ అవుతారు. వాళ్ళకి మనకు కొన్ని కష్టాలు బాధలు వచ్చినప్పుడే మనం నిలబడాలి. మీకు అందరికి మరోసారి వందనాలు చేయాలనుకుంటున్నాను. అలాగే మరి దేవుడి వేళ మనకి ఒక 2 కుటుంబాలు చూసుకోండి వాక్యంలో నుంచి. ఆ కుటుంబాల పరిస్థితి ఎలా ఉన్నాయో ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నాం. చూడండి, మనం అనేక సార్లు విన్న వాటిని మరోసారి జ్ఞాపకం చేసుకుంటాము. ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనం. సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండియున్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయను. సిద్ధిసారపు రాళ్ళతో మీ పరుగు వాడను చేసినప్పుడు అరలో పెట్టి ఆ వాడను చేసి చాలా తర్వాత చిన్న ప్రార్థన. స్తోత్రంలో వందనాలు పరిశుద్ధ స్తోత్రం తండ్రి. సమయంలోనైనా మీరు నాతోటి మాతోటి మా అందరితో మీరు మాట్లాడారు. నాలో ఏమి లోకంలో విడిచిపెట్టి సరి చేసుకుంటాక మా హృదయాలు చదువుతుంది. వచ్చిన వారు దీవించండి, రాలేని వారు మరోసారి మీరు వచ్చారు. మీ గొప్పని నడిపించండి. యేసు నామం నడుచున్నాం తండ్రి. అనేక సార్లు మనం విన్న వాక్యంలో చదివిన వాక్యం మరోసారి జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం యజమాని పేరు ఏం పేరు? నావాహు గారు. దేవుడు నావాహు గారితో ఒక మాట చెప్తున్నాడు. ఆ భూలోకం అంతా ఎలా ఉందంట? బలాత్కారంతో నిండిపోయి ఉందంట. ఆనాటి ప్రజలందరూ కూడా తమ ఇష్టానుసారంగా చెడిపోయారంట. అప్పుడు నావాబు గారు ఒక్కడే ఉన్నాడు ఆ ఊళ్ళో. అమ్మా, ఆ ఊళ్ళో నావాబు గారు ఒక్కడే లేదు కదా, చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు నావాబు గారితో మాట్లాడదాకే ఇష్టపడ్డాడు. ఎందుకని? ఆయన మాట వింటాడు అని ఆయన నమ్మకం దొరికింది. చాలామంది ఉన్నారు కానీ మాట వినే పరిస్థితులు ఎవరో లేరు. నావాబు గారు ఒక్కడే మాట వింటాడు అనేది నమ్మకము దేవుడికి కలిగింది. అయితే నావాబు గారిని పిలిచాడు. పిలిచాడు పని అప్పచెప్పాడు, ఒక బాధ్యత అప్పచెప్పాడు. నావాబు గారు ఏమన్నా ఎంపీ వచ్చాడు. ఈ వాటిని నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను నావాబు గారు ఒప్పుకొని ఆ యొక్క బాధ్యత చేపట్టాడు. ఆ కుటుంబానికి నావాబు గారు ఒక్కడే ఉన్నాడా? ఎంతమంది ఉన్నారు? 6 కుమారులు, 2 కోడళ్ళు, 8 ఉన్నారు. 80 ఉన్నారు. ఎంతమంది? 4 స్త్రీలు, 4 పురుషులు. 80 ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. దేవుడు నావాబు గారు చెప్పిన మాట నావాబు ఉన్నాడు. ఆ బాధ్యత ఒప్పుకున్నాడు, నెరవేరుస్తాడు. అలాగే నావాబు గారితో పాటు తన ఇంట్లో ఉన్నవారు కూడా సహకరించారు. ఏ పని చెప్తే ఆ పని చేతకి ఇష్టపడ్డారు. వాడు కష్టం అనుకోలేదు. గొడవలు కూడా, కొడుకులు కూడా, భార్య కూడా నావాబు గారితో ఆయన ఏ పని చెప్పినా చేతకి ఇష్టపడుతూ ఆ కుటుంబం ఆ ఒకే మాట మీద ఉండడం గురించి నావాబు గారు ఆ యొక్క వార్డ్ సిద్ధం చేయడానికి సరిపోయింది. ఒకడు చేద్దాము అంటే, ఒకడు చేయనంటే, నువ్వు వెళ్ళంటే, నేను రానంటే ఆ పని కొనసాగుతుందా? కొనసాగు. నలుగురు ఒకే మాట మీద ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఉంటారో ఆ కుటుంబం
ఇబ్బందులు రావు, ఎటువంటి ఇరుకులు రావు. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా సమర్థించుకుంటారు. ఎందుకంటే ఒకే మాట మీద ఉంటారు కాబట్టి ఏమన్నా లోపం ఉండగా వాళ్ళు అక్కడ సర్దులుసుకుంటారు. మాట పడము కాడ మనిషి ఉన్నా కాడ చాలా శత్రుత్వం. ఇప్పుడు నీకు నాకు కొంచెం ఇబ్బంది మాట్లేదు, నేను నీ యాక్ చూసినా నా పోతే నా యాక్ నువ్వు చూసినా ఇబ్బంది వాడు ఎందుకని పడదు కాబట్టి మనలో ఉన్నట్టు శత్రుత్వం సాతాను ఎక్కడున్న గొడవకే చూసుకో. సాతానికి కొన్ని లేవు, ఏమేమి లేవు, ఏమీ లేదు. కుటుంబం లేదు, రక్షణ లేదు. ఎంతసేపు తిరుగుతూనే ఐక్యత ఉన్న సాతాను ఉండదు. ఐక్యత ఉన్న ఇంటికాడ సాతాను ఉండదు. మనలో ఐక్యత ఎప్పుడు ఉండదో అప్పుడే మనకు సాతాను వాడు ఇష్టానుసారం వాడుతుంది. కానీ నావాబు గారి కుటుంబం ఐక్యతగా ఉంది. పోరాడు ముగ్గురంటే ఒకే ఊరి నుంచి వచ్చుంటారు కదా, వేరు కుటుంబాల్లో పెరిగి వచ్చిన వారు వెళ్ళకడ వారికి వేరు అలవాట్లు ఉండొచ్చు. కానీ నావాబు గారి ఇంటికి వచ్చిన తర్వాత నావాబు గారు చెప్పిన మాట ఒకే మాట, కొడుకులు కోడళ్ళు భార్య కూడా. అందుకని ఆ యొక్క జల ప్రయాణం వచ్చినప్పుడు అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. కానీ నావాబు గారి కుటుంబం ఒక్కటే నిలబడింది. ఎందుకని ఆయన చెప్పినట్టు ఈయన చేశాడు. ఈయన చెప్పినట్టు కోడళ్ళు విన్నారు, కొడుకులు విన్నారు, భార్య కూడా భర్త ఎంత కష్టపడ్డ వచ్చినా సరే ఏమి కూడా అర్థం చెప్పేది కాదు. తను ఏది చెప్తే అదే చేసింది. ఆ బిడ్డలకు కూడా అదే నేర్పించింది. వచ్చిన కోడళ్ళు కూడా మా ఇక్కడ ఆయా వాటిని నువ్వు అలా చేసి బ్రతుకో, నువ్వు ఇది చేసి బ్రతుకో, నీ ఇంటికి వచ్చాక నువ్వు చెప్పినట్టు మేము వింటామా, మా ఇష్టం అని కోడళ్ళు ఎంత మాత్రం కూడా మా అమ్మగారి మాటకి అత్తగారి మాటకు ఇంత కూడా జమ దాటలేదు. అందుకని నావాబు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మరి మనం కూడా మనకి దేవుడు కుటుంబాలు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు. మరి మన కుటుంబాలు ఏమవుతుంది? తర్వాత సంఘము కుటుంబమే మనకి, సంఘము ఒక కుటుంబం. మరి మన సంఘంలో మనం ఎలా ఉంటున్నాము? మన సంఘంలో బాధ్యతగా ఉంటున్నాము. మన సహోదరుని బాధ్యత మనకైనట్టు ఉండాలి. మన సహోదరికి ఏదైనా ఇబ్బంది అంటే ఆ ఇబ్బంది మనందరినీ ఎంచుకోవాలి. వాటిలో మాటలు ఇంటి జరిగే ఇంటికి వెళ్ళేదంట ప్రణాళించే వాళ్ళు ఇంటికి వెళ్ళమని. ప్రణాళించే అనంత వేదంలో ఉంటారు, అంత బాధలో ఉంటారు. అందించే వాళ్ళకి మా ఎవరైనా ప్రార్థించైనా ఏంటి పరిస్థితి మనం వాళ్ళలో పాలు పంచుకోవాలి. అది క్రైస్తవుల యొక్క విశ్వాసం, అది ఐక్యత చూస్తుంది. అది ఒక కుటుంబంలో సరిపోయింది. నావాబు గారు చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు నావాబు గారు అన్నాడు. నావాబు చెప్పినట్టు భార్య అయిందో, కొడుకులు ఉన్నారు, కోడలు సర్వనాశనం అయిపోయింది. కానీ నావాబు గారి కుటుంబం ఒక్కటే నిలిచి ఉంది. దేవుని మాట ఇంకొకటి గురించి. అలాగే మనం కూడా మన సంఘంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబం కూడా నావాబు గారు లాగా కాల్చుకోవాలి. జలప్రయాణం వచ్చింది, పైనుంచి వర్షం కింద నుంచి జలప్రయాణం మొత్తం అంతా కూడా జలప్రయాణంతో నిండిపోయింది. ఎన్ని రోజులు కురిసింది వర్షం? ఎన్ని రోజులు కురిసింది వర్షం? ప్రచండమైన వర్షం ఉంది. నావాబు కుమారుని పేరు ఏంటంటే వాళ్ళ పేరు కూడా దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడింది. వాడు ఎంత భయభక్తులు, ఎంత యథార్థంగా జీవిస్తే ఈ యొక్క గ్రంథంలో రాయబడిన పేరు. ఆ దేశంలో అనేక మంది ఎవరి పేరు ఎక్కడ గుర్తుపడేలా నావాబు కుటుంబం ఒక్కటే కూడా జీవ గ్రంథంలో రాయబడింది. అది ఇంకో కుటుంబం చూడండి.
నిర్మాకాండం 2వ అధ్యాయం మొదటి నుంచి కొనుగోలుగా చూసుకుంటాం. లేవి నిర్మాకాండం వంశస్థులోకి వెళ్ళి లేవి కుమార్తె వివాహం చేసుకుంది. ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్తె కలుగు. వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచింది. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్ను నీళ్లు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి వేడి పెట్టిన జమ్ములో చాలు చాలు. ఇక్కడ కూడా ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబం యజమాని పేరు ఏం పేరు? మోషే గారి జన్మ గురించి రాయబడింది. అంతేగానా? మోషే గారి తండ్రి పేరు ఏం పేరు? తల్లి పేరు ఏం పేరు? అబ్రాము, అమ్రాము, సిగేబేలు, యోకేబేలు. మోషే గారి యొక్క తల్లి తండ్రి. కానీ మోషేకు ఒక అక్కతో అన్నగారు ఉన్నారు. ఏమేం పేర్లు? అహరోను, మిరియాము. మిరియం. మొత్తం ఎంతమంది ఆ కుటుంబంలో? 5. తల్లి, తండ్రి, అమ్మ, అక్క. మోషే చిన్నవాడు ఇంట్లో. మోషే చాలా భయంకరమైన పరిస్థితుల్లో పుట్టాడు. మోషే పుట్టినప్పుడు ఆ కాలంలో ఆ ప్రదేశం ఎంత మాత్రం కూడా నెమ్మది లేదు. అంగలార్పులు, చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకని ఆ రాజు ఆ కాలంలో ఆ దేశంలో ఏ రాజు ఒక ప్రకటించాడు. ఏమని? 90 ఎంత పుట్టినా కానీ వాళ్ళ బ్రతుకు చెప్పేది. వాళ్ళ పిల్లలు మన కాన్పులు ఇవ్వని వాళ్ళే ఆడపిల్ల అయితేనే బ్రతకలేదు. 30 ఏం చెప్పమన్నారు? చేయడం. కానీ ఎక్కువ పడ్డము ఎంత కష్టపడిందో కానీ పక్క వాళ్ళు కూడా తెలియని పరిస్థితుల్లో మోషే గారు పుట్టాడు. పుట్టాక ఆ బిడ్డను 3 నెలలు దాచిపెట్టింది. అక్కడి నుంచి బిడ్డ పెద్దల్లో ఉండే స్వర్ణం బయటకు వచ్చేకుంది. గడిసిపోతుంది. ఎందుకని రాజుగారు తెలిసిందా? ఒక రాజుగారి ఏర్పరిచినటువంటి గొడవలు తెలిసినా వచ్చి చెప్పారు. ఏం చేయాలని చాలా ఆలోచించింది. మరి ఎంత ప్రార్థన చేసిందో, ఎంత కన్నీరు తెలిసిందో ఆ బిడ్డ కోసం. ఆ రోజు ఆమె దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఏం ఆలోచన? దాన్ని కీలు పూసిందంట. అంటే పైన అందులో నీరు ఎక్కడ అంటే భద్రత రాజు
తల్లి మాట విన్నాను. తల్లి ఏ మాట చెప్తే ఆ మాట వినలేదు. మోషేకి అక్కడ భద్రత తీసుకెళ్ళిపోతాకి అనేసి చూసేది ఒక చాటు ఏమి ఎరగనట్టు ఏదో లేకున్నట్టు ఏదో ఆడుతున్నట్టు నటించింది. కానీ రాజుగా తమ్ముని యొక్క పరిస్థితి చూసింది. రాణిగారు వస్తున్నాం ఆ తల్లిని తీసుకుంటూ ఆ బిడ్డను తీసుకుని అది దేవుని యొక్క సంకల్పం. ఆ కుటుంబాన్ని దేవుని యొక్క తల్లి అక్కడ చెప్పాడు. ఆ తల్లికి తండ్రికి అక్కకి అన్నగారికి మోషేకి దేవుడికి వాళ్ళ ప్రణాళిక ఆ రీతిగా బయలుపరిచి చూసుకోవచ్చు. ఆది కాలంలో ఈ కుటుంబం పరిస్థితి వచ్చేవారు. పంతొమ్మిది అధ్యాయం 13 వచ్చింది. ఆది కాలంలో ప్రభుత్వం కుటుంబం చూసి మనం నేర్చుకున్నాము. మేము ఆ చోటు నాశనం చేయవచ్చింది. వారిని చూసిన వల్ల యెహోవా సన్నిధిలో గొప్పదాయన కనుక దాన్ని నాశనం చేయటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెను పెంచాడనైన తన అమ్మలతో మాటలాడి, రండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండేది. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును కొనపెట్టి, లేవు, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా చాలు ఇక్కడ కూడా ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబం ఎక్కడోకి ఏం పేరు? లోతు. లోతుకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు కుమార్తె. లోతు భార్య. తన కుమార్తెకి ఏమంటారో నిశ్చితార్థం జరిగింది. కానీ ఇంకా వివాహం చేయలేదు. ఇద్దరు కూడా నిశ్చితార్థం జరిగింది. వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు ఎంత వస్తాయి ఎంత వస్తుందో అంటే వాళ్ళకిద్దరు వీళ్ళకిద్దరు ఆరు రోజులు అయితే ఆనాటి పరిస్థితుల్లో సుగంధ కుమార చాలా భయంకరంగా ఉన్నాడు. ప్రజలు అసలు ఎంతమంది దేవుని భయభక్తుల్లో లేరాలి. వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడికి ఎవరో తెలుసుకుంటారు. అయితే లోపలికి దేవతలు వచ్చారు. వచ్చి ఏమని చెప్పారు? అజోయి పట్టణం అంతా కాల్చుకోవాలి, సర్వనాశనం. ఈ ఊరిని బిడ్డలను ఈ ఊరి దాటి బయటకు వెళ్ళడానికి తప్పు చెప్పారు. లోతుగా చెప్తారు ఆ మాట. లోతుగా చెప్పినప్పుడు అల్లులు అంటే ఎగతాళి చేశారు. ఎవరిని? మామగారు ఇక్కడ ఉందా, ఇక్కడ విన్నావా, మా తాతల నాన్న నుంచి, ఇంకా మా నాన్న నుంచి, లేదా మా ఊరిలో వెళ్ళేది ఈ మాట నువ్వు కొత్తగా చెప్తున్నావా, నేను నమ్ముతామా, ఈ మాటలు అసలు నిజమేనా అని ఎగతాళి చేశారు. మామగారు వయసుని బట్టి కూడా మాట్లాడి వాళ్ళ వయసుని బట్టి కూడా ఆయన పెద్ద చూపించలేదు, నమ్మలేదు. దానికి ఏం జరిగింది? రోజు భార్య గారు కూడా ఆయన మాట వినలేదు. బయలుదేరారు. తవ్వు చేయమని దేవుడు తవ్వుకి తను చేయి పట్టుకుని గన్ను దాటి వెనక్కి తిరిగి చూడొద్దని మాట ఇచ్చారు. కానీ రోజు గారి భార్య మాట వినలేదు. ఎప్పుడైతే ఇక్కడ బయటకు వచ్చారో పెద్ద సౌండ్ వెళ్ళు అని సౌండ్ ఇచ్చారు. చూడవద్దన్నారు కదా. కానీ ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. అల్లుడు ఆ పట్టణం నుంచి రానే లేదు.
లోతుగా మాట విన్నారా అల్లు లేదు. వయసుని బట్టి కూడా గౌరవం మనకంటే మన సంఘంలో ఉన్నాను మనకంటే పెద్దవారు అవ్వచ్చు ఆవిడ తిరిగి వాడు అవ్వచ్చు లేదా పెద్దవాడు అవ్వచ్చు తెలియవాడు అవ్వచ్చు కానీ మన వయసుని బట్టి గౌరవించాలి దీన్ని బట్టి ఇలా పెద్దవాడు అవ్వచ్చు కానీ మన వయసుని బట్టి అయినా గౌరవించాలి మనకంటే పెద్దలు మనకంటే పెద్దలు వచ్చినప్పుడు
దీవెనలన్నింటినీ కూడా మనం ఎలా అనుకుంటాము? శ్రద్ధగా ఉన్న వాళ్ళకు కొన్ని యొక్క బహుమతి ఇచ్చాడు దేవుడు, కొన్ని యొక్క ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనకే కాదు, మన బిడ్డలకే, మన తల్లి సమస్తం కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదం. మరి నా వార్త వినమంటే కదా అన్ని ఆశీర్వాదాలు వచ్చింది. మనకి మోషే గారు కుటుంబం తల్లిదండ్రులు వినమంటే మోషే అంత గొప్ప దేవుడు. లోతు గారి భార్య వెనకే కదా పక్కన అయిపోయింది. వీళ్ళు చెప్పిన వాళ్ళు ఆయన చెప్పకుండా చెప్పారు. కానీ ఇది ఏం చేసింది? విశ్రాంతి వినలేదు, పట్టించుకోలేదు. మోషే గారి తల్లి ఎవరిదే శ్రద్ధగా ఉంది. తన కుమారుణ్ణి పెద్ద గొప్ప నాయకుడిగా వచ్చేది. మనం ఎలా ఉండాలి? ఆయన మాట్లాడాలన్నా శ్రద్ధగా వినాలి. ఆ జీవులన్నీ మనకు వస్తున్నాయి. అవన్నీ మనకు వచ్చి మనకి ప్రాప్తి అంట. అంటే మన సొంతం. ఇక్కడ ఎవరు తీసుకుంటారు, ఎవరు వస్తున్నాం. ఇంకా ధారాళంగా వర్షంగా వచ్చారు దేవుడు మనకి. ఎవరి వల్ల ఆపుతాకి ఎవరి తరము కాదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం. మనం ఎక్కడ శ్రద్ధగా ఉండాలి. భవిష్యత్తు వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేది. మన ముందు ఎలా ఉండాలి? శ్రద్ధగా ఆ వాక్యంలో ఉంది కదా, నీ దేవుడే మనం శ్రద్ధగా వినాలి. రావా నీ దోషలు మాటల ఆలకించినట్టు నీ మాట శ్రద్ధగా ఉంది. మనం దేవుని యొక్క మాటకి ఆశతో ఎదురు చూడాలి. పోలేని తప్పు పడుతున్నాక ఇంటివాడు ఏం చేశాడు? పేరు ఆహారం గారు మంత్రులు ఎట్లా ఉంటే వాళ్ళకి ఏదో దొరుకుతున్న ఆశతో కనిపెట్టాడు. వాళ్ళు ఏమన్నారు? ఇంటి పదార్థాలు మాకు కలిగినవే మీకు ఇస్తున్నాడు. ఏ కలిగిన వారికి? నజరేయుడైన యేసు నామము. వాళ్ళకి వాళ్ళ ఆశతో ఎదురు చూశారు. ఆశపడడం దేవుడు తృప్తిపరుస్తాడు. మనం కూడా ఆయన మాట శ్రద్ధగా విన్నాము. ఆ దీవులన్నీ కూడా మనకి వచ్చి మనకు ప్రార్థిస్తాం. దేవుడు చిన్న వారికి దీవించుకోవాలి ప్రార్థన చేస్తాం. ఇంకేం నా మాట ఏమన్నా